స్టార్టింగ్లో మాట్లాడారు అంటే మన దగ్గర తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకు పర్మిషన్స్ ఉన్నాయని, ఒక్కసారి వాటి గురించి మనం. ఇది వచ్చేసి మన స్టోర్ సర్టిఫికేట్. ఓకే, స్టోర్ది ఇది, స్టోర్కి సంబంధించిన సర్టిఫికేట్. ఇది చూడండి ఒకసారి, తెలంగాణ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్. ఇదేంటి అని అంటే గవర్నమెంట్ టోటల్ ఇండియా మొత్తం మీద ఓకే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అని చెప్పేసి కొత్తగా ఒకటి స్టార్ట్ చేసింది. సో దాంట్లో ఏంటి అని అంటే కొన్ని నార్మ్స్, కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఇన్ని డాగ్స్ ఉన్నాయి కదా, మీరు ఇన్ని చూసుకున్నా సరే ఒక్క కేజీలో ఒకటే డాగ్ ఉండాలి. ఓకే, హైజీన్గా ఉండాలి, ఏసీ ఉండాలి, ఎగ్జాస్ట్ ఉండాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయితేనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి సర్టిఫికేట్ ఇస్తుంది. ఓకే, ఒక వెటర్నరీ డాక్టరు, ఒక ఏడబ్ల్యూబిఐ ఆఫీసరు మొత్తం వచ్చి చెక్ చేసి వాళ్ళు మనకి ఇష్యూ చేస్తారనమాట. ఓకే, ఇంకొకటి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి, ఇది ఒకసారి చూడండి మీరు, బ్రీడర్ సర్టిఫికేట్. ఓకే, ఇది నాకు తెలిసి స్టోర్ ఉన్న వాళ్ళ దగ్గర బ్రీడర్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర లేదు, ఓకే, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇది ఏంటి అని అంటే ఈ సర్టిఫికేట్ తీసుకుంటాం అంత ఈజీ కాదు. దే హ్యావ్ సమ్ ప్రాపర్ గైడ్ లైన్స్ అండ్ దే హ్యావ్ సమ్ నార్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఇది మనం అప్లై చేయాలి అని అంటే మనకి కెనల్ ఉండాలి, కెనల్లో కూడా బ్రీడ్స్ ఉండాలి. ఓకే, ఆ బ్రీడ్స్ అన్నీ కూడా కేసీఐ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఓకే, ఓకేనా. కేసీఐ సర్టిఫికేట్ వల్ల ఏంటి అని అంటే దాని ఫాదరు మదరు లీనేజ్ అంతా ఉంటుంది. ఇంకోటి డాగ్ రూమ్ కూడా దానికి సఫిషియెంట్. డాగ్ రూమ్ ఒక్కోదానికి పెద్దగా ఉండాలి, అక్కడ కూడా ఏసీ ఉండాలి, అది తిరగడానికి స్పేస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకి ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఓకే.